టోటల్‌గా, టోటల్‌గా గ్రాస్ కలెక్షన్ దీనికి మొత్తంగా ఎంత రావాలంటే, మూవీ బాగా హైప్‌లోకెళ్ళిపోయింది. బాగా హిట్ అయిపోయింది. ఇంకా వెనుక తిరిగి చూడాల్సినంత అవసరం లేదు అని అనుకున్న ఫిగర్ ఏదైతే ఉందో 225,00,00,000 గ్రాస్ కలెక్షన్ రావాలి. దాంట్లో జీఎస్టీ పోద్దనమాట. ఓకేనా? ఎప్పుడైతే 225,00,00,000 గ్రాస్ కలెక్షన్ వచ్చిందో అక్కడికి హాయ్ అండి అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇక కొన్ని గంటల్లో ప్రీమియర్స్ అయితే పడతాయన్నమాట, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇతర కంట్రీలలో మూవీ అనేది ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక చిన్న రివ్యూ అయితే వచ్చింది. అది కాకుండా ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేస్తే ఈ యొక్క మూవీ అనేది బ్రేక్ ఈవెన్ అవుతుంది కొన్ని ఏరియాలలో. సో ఈ యొక్క మూవీ బడ్జెట్ ఎంత, మళ్ళీ వచ్చి మెయిన్ పాయింట్ అండి, క్లైమాక్స్ అనేది ప్రతి సినిమాలో ఏమనుకుంటారంటే మూవీ తీసిన వాళ్ళు డైరెక్టర్లు కానీ ఇంకెవరైనా సరే, సో ఇంకా క్లైమాక్స్ దగ్గర పడుతుంది అనగా జనాలకి ఏదో ఒక ఇంటెన్సిటీ కల్పించి ఆ మూవీలో లీనమైపోయేలాగా ఆ యొక్క ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఫార్ములాని వాడి వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేస్తారనమాట. సో లాస్ట్ క్లైమాక్స్కి వచ్చే సమయానికి మూవీ అనేది భలే ఉందని చెప్పేస్తారనమాట. సో ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ వాళ్ళు, డైరెక్టర్ హరిశంకర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే ఫార్ములాని ఫాలో అవ్వకుండా, ఓకేనా, డిఫరెంట్ గా ప్లాన్ అనేది చేశారనమాట. సో అది ఎలా ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో అది పనిగా రాసుకొని వచ్చానండి నేను కష్టపడి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది 150 కోట్లతో ఈ యొక్క మూవీ అనేది నిర్మించారనమాట. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సో ఎంత అవుతుంది ఎంత అవ్వదు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు కదండి, సో నోటి మాటతోనే ఈ యొక్క మూవీ అనేది హిట్ అయిపోయే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్ గా, ఖచ్చితంగా. దాంట్లో నో అబ్జెక్షన్ అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళు చిన్న సెట్ ఇవ్వండి అని అంటే హరిశంకర్ గారు ఇంత పెద్ద సెట్ ఇచ్చారనమాట మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఆల్రెడీ మీకు తెలిసిందే, అతనే చెప్పాడు అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది 150 కోట్లు కాబట్టి బడ్జెట్ అనేది రూమర్ వచ్చిందండి. ఇదే అని చెప్పి డిక్లేర్ చేయను, వాళ్ళ అఫిషియల్ గా ఎటువంటి పోస్టర్ అనేది వదలలేదనమాట. సో జస్ట్ ఇది ఒక రూమర్ అనమాట. 150 కోట్లు అని చెప్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే నిజంలో 50 కోట్లు రావాల్సి వస్తుంది అనమాట. ఆంధ్రాలో 54 కోట్లు రావాల్సి వస్తుంది అనమాట. సో సీడెడ్ లో 16 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు రావాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఓవర్సీస్ లో అటు ఇటు కలిపి 12 కోట్లు రావాల్సి వస్తుంది అనమాట. దాదాపు ఈ యొక్క మూవీ అనేది 130 కోట్లు బిజినెస్ చేసిందని చెప్పి ట్రేడ్ వర్గాలు, కొంతమంది సోషల్ మీడియా ఆధారంగా ఈ యొక్క ఫిగర్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఎటువంటి అఫిషియల్ పోస్ట్ అయితే వదలలేదు. 130 కోట్లు ఈ యొక్క మూవీ అనేది బిజినెస్ చేసిందని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ లాభాల్లోకి రావాలంటే టోటల్ గా మూవీ బడ్జెట్ వచ్చే 150 కోట్లు కాబట్టి 140 కోట్లు కానీ కొట్టేసిందంటే లాభాల్లోకి వచ్చేసినట్టే మాక్సిమం. ఓన్లీ ఈ యొక్క మూవీ 140 కోట్లు వచ్చిందంటే మాక్సిమం ఒక ఇన్స్టిమేషన్ వేసుకోండి. సో అక్కడికి లాభాల్లోకి వచ్చేసినట్టేనమాట. ఇక చూసుకున్నట్లయితే షేర్ పరంగా అండి 140 కోట్లు రావాలి షేర్ పరంగా, వస్తే లాభాల్లోకి వచ్చేసినట్టే. ఇంకా ప్రొడ్యూసర్ చేతిలోకి ఎప్పుడైతే డబ్బు చేతిలో పడుతుందో దాన్ని షేర్ కలెక్షన్ అంటారు. ఓకేనా? సో నెట్ కలెక్షన్ ఏంటి, గ్రాస్ కలెక్షన్ ఏంటి, సో మొత్తం క్లారిటీగా మీకు తెలుసు కదా, తెలియకపోతే నేను చెప్తాను అనమాట. ఓకేనా? సో ఇక చూసుకున్నట్టు మీరు కామెంట్ చేయాలండి, నెట్ కలెక్షన్ అంటే అది ఎలా వస్తుంది బ్రో, ఓవర్సీస్ డబ్బు అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది అని చెప్పి మీరు కానీ కామెంట్ కానీ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా గ్రాస్ కలెక్షన్ దీనికి మొత్తంగా ఎంత రావాలంటే, మూవీ బాగా హైప్లోకి వెళ్ళిపోయింది, బాగా హిట్ అయిపోయింది, ఇంకా వెనుక తిరిగి చూడాల్సినంత అవసరం లేదు అని అనుకున్న ఫిగర్ ఏదైతే ఉందో 225 కోట్లు గ్రాస్ కలెక్షన్ రావాలి. దాంట్లో జిఎస్టీ పోద్దనమాట. ఓకేనా? ఎప్పుడైతే 225 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చిందో అక్కడికి అయిపోద్ది అనమాట. నో అబ్జెక్షన్ దాంట్లో మటుకు. సో బల్ల బుద్ధి మరీ చెప్పొచ్చు అనమాట ఒకవేళ వస్తే. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే క్లైమాక్స్ గురించి మీకు ఇంతకు ముందు ఫస్ట్ ఒక పాయింట్ లో చెప్పాను అనమాట. సో ఆల్రెడీ ఒక రివ్యూ అనేది కూడా ఇచ్చారు, చాలా మంది చూస్తున్నారు అనమాట. సో రివ్యూస్ కూడా బయటకు వచ్చేసాయి అనమాట. ఫస్ట్ రివ్యూ చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారి ఓన్లీ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఏదైతే ఉందో జాతీయ సమైక్యత ఏదైతే ఉందో ఆ యొక్క ఫార్ములాని తీసుకొని మన పవన్ కళ్యాణ్ గారి చుట్టూ మూవీ అనేది తిరుగుతుంది అనమాట. సో పాటలు కానీ, ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ కానీ, ఆ ఎడిటింగ్ కానీ, మళ్ళీ వచ్చే సౌండ్స్ కానీ, మొత్తంగా ఎనీథింగ్, శ్రీలీల గారి డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, రాజకన్నా డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏదైతే ఉంటుందో ఆ లవ్ అనేది చిన్నది. సో జనాల్ని ఒక
ఉప్పొంగిస్తుంది అనమాట. అంటే అది తక్కువ ఉంటుంది. ఈ యొక్క జాతీయ సమైక్యత మీద ఈ యొక్క ఫార్ములా మీద మన పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంటాడు కాబట్టి అది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క యాక్టింగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, సో అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పూర్వకాలంలో మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుంటాం, తమ్ముడు మూవీలో కానీ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కానీ, సో మళ్ళీ వచ్చి గుడుంబా శంకర్లో కానీ ఆ యొక్క కోతి చేష్టలు ఎలా ఉంటాయో, సో అదే విధంగా ఈ యొక్క మూవీలో అక్కడక్కడ కనిపిస్తాయి అనమాట మీకు. ఓకేనా? సో మ్యూజిక్ కూడా మీరు ఆల్రెడీ చూశారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చిన్న చిన్న లైట్ గా వస్తుంది అనమాట. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కూడా, ఆ మ్యూజిక్ ను కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక రివ్యూ అయితే ఇచ్చారనమాట. ఓన్లీ ఇంకా ఈ సినిమాలో ఏముంది బ్రో అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, ఓన్లీ పవన్ కళ్యాణ్, యాక్టింగ్, డాన్స్, కామెడీ మొత్తం పవన్ కళ్యాణ్ అన్నమాట. ఓకేనా? సో ఇదండి. ఇక చూసుకున్నట్లయితే ఇంకో మెయిన్ విషయం అండి, ఈ యొక్క క్లైమాక్స్ విషయంలో కూడా నేను మీకు ఇంతకు ముందు చెప్పా, క్లైమాక్స్ కూడా ఈ విధంగా ఉంటుందని. మామూలుగా మీకు ఒక చిన్న హింట్ ఇస్తా, ఇదే విధంగా ఉంటుందని నేను చెప్పట్లేదు. ఓకేనా? సో నేనైతే ఇంతవరకు మూవీ అయితే చూడలేదు కదా, ఇక్కడ రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లైమాక్స్ ఏదైతే ఉందో, మామూలుగా సినిమా తీసే విధానం అందరికీ వచ్చు, సో తీసేస్తారనమాట, నార్మల్ గా వెళ్ళిపోతుంటది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చే సమయానికి ప్రతి ఒక్క మైండ్ సెట్, ప్రతి ఒక్క డైరెక్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, క్లైమాక్స్ కదా, సో ఆడియన్స్ అలాగే సీట్లకి అతుక్కోపోవాలి, లైక్ టెంపర్ మూవీ. ఓకేనా? ఎన్టీఆర్ది. సో లాస్ట్ క్లైమాక్స్ ఎవరు ఊహించలా ఆ విధంగా ఉంటుందని. అదే విధంగా ఉంటుందా అంటే ఉండదు, అదే విధంగా ఉండదు. ఓకేనా? సో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. హరిశంకర్ గారే చెప్పారు ఒక సోషల్ మీడియా ఆధారంగా ప్రెస్ మీట్ ముందు. ఓకేనా? సో డిఫరెంట్ గా ఉంటుంది, ఇది వేరే లెవెల్లోకి తీసుకొని వెళ్తుంది, పవన్ కళ్యాణ్ గారిని కొత్త రకంలో చూస్తారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇక కలెక్షన్ల పరంగా మొత్తం చెప్పేశాను, మీరు బాగా విన్నారనమాట. 225 కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబడితే ఈ యొక్క మూవీ అనేది లాభాల్లోకి వస్తుంది అనమాట మొత్తంగా. ఓకేనా? మొత్తంగా అటు ఇటు లాభాల్లోకి రావాలంటే 140 కోట్లు షేర్ కలెక్షన్ అయితే రావాలన్నమాట. ప్రొడ్యూసర్ చేతిలో ఎప్పుడైతే 140 కోట్లు పడుతుందో కొంచెం లాభం వచ్చేసినట్టే. మూవీ బడ్జెట్ వచ్చి 150 కోట్లు అనమాట. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫిగర్స్ అన్ని. సో ఇవి అఫీషియల్ కాదు, జస్ట్ సోషల్ మీడియా ఆధారంగా చెప్తున్నాను నేను. ఓకేనా? జస్ట్ ఇది ఒక ఇన్స్టిమేషన్ అండి. ఇప్పుడు మూవీ బడ్జెట్ చెప్పగానే మీకు ఒక ఇన్స్టిమేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. 160 కోట్లు, ఇప్పుడు మూవీ బడ్జెట్ వచ్చే 150 కోట్లు. 150 కోట్లు అంటే ఇంకా లాభాల్లోకి ఎంత రావాలి, ఒక ఇన్స్టిమేషన్ 60 సెన్స్ అనేది పనిచేస్తుంది కదా. సో ఆ విధంగా ఊహించుకోండి ఒక్కసారి మీరు. ఓకేనా? సో ఇది మటుకు సోషల్ మీడియా ఆధారంగా ఫిగర్స్ రియల్ అండి చెప్తున్నాను. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, దురంధర్ మూవీ ఈ ఆంధ్ర సైడ్ క్యాన్సిల్ అయ్యాయి ప్రీమియర్ షోస్ అనేటివి. రేపు మూవీ ఉందో లేదో కూడా తెలీదు, ఉందని చెప్తున్నారు కానీ కరెక్ట్గా తెలియదు అనమాట. మరి లాస్ట్కి ఏమవుతుందో తెలియదు అనమాట. ఆ యొక్క మూవీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ మూవీ గురించి పక్కా హిట్ అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్తాను అనమాట, నిజాన్ని నిర్భయంగా. ఓకేనా? బాయ్.